పిల్లలు కోపంతో వింటారా? పిల్లలు భయంతోనే వింటారా? పిల్లలు ప్రేమతో వింటారా వినరా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. పిల్లల్ని కోపంతో కానీ భయంతో చేస్తే పనులు అవుతాయి, మీకు తెలుసా? కానీ ఇది షార్ట్ టర్మ్ గెయిన్ అంటా నేను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా షార్ట్ టర్మ్ గెయిన్ ఉంటుందంటే అది లాంగ్ టర్మ్ స్టాండింగ్ ఉండదు. మనకి ఆల్వేస్, నేను నా కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్పేదంటే, దయచేసి ఇప్పుడు క్విక్గా మారిపోతుంది, నేను బాబాని కాదు, నేను మంత్రం వేస్తే సెట్ అయిపోతుంది, ఏదైనా క్విక్ ఫిక్స్ కోసం దయచేసి చూడకండి. ఇది ఎందుకంటే ఇది చిల్డ్రన్ భవిష్యత్తు గురించి. అంటే చాలా లాంగ్ లైఫ్ ఉంది, లాంగ్ జీవితం ఉంది, ఎక్కువ సమయం ఉంది. కాబట్టి స్లోగా దాన్ని హ్యాబిట్ ద్వారా మార్చుకుంటే అది పర్మనెంట్ అయిపోతుంది. ఒక్కసారి పర్మనెంట్ అయితే అది ఎవ్వరూ దాన్ని కదిలించలేరు. అందుకే గుడ్ పీపుల్ ఆల్వేస్ గుడ్గా ఉండాలి. ఎప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి. ఒకవేళ ప్రేమతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు వీక్ అవ్వకూడదు. అంటే వాళ్ళ వశంలో వెళ్ళకూడదు, వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చకూడదు. ప్రేమ అంటే వాళ్ళని అర్థం చేసుకుని మాట్లాడే పద్ధతి అన్నమాట. అందుకే టోన్, నాన్న ఇంటికి రాగానే నాన్న టోన్ వల్ల పిల్లలు సెట్ అయిపోతుంటారు. అమ్మ ఇంటికి రాగానే, అమ్మ ఉందనగానే భయం వేస్తుంది, అమ్మ అనగానే టకటక బుక్కులు తీసి చదివేస్తారు. అమ్మ ఉండగా, నాన్న ఉండగా ఉన్న డిసిప్లిన్ ఏదుందో అది ప్రేమతో వచ్చి ఉండాలి తప్ప, వాళ్ళు నాన్న వచ్చి అమ్మొచ్చి కొడతారు, నాన్న అమ్మొచ్చి పనిష్మెంట్ ఇస్తారనే భావన ఉంటే వాళ్ళు వెంటనే మైండ్లో లేయర్గా ఫీలింగ్ అయిపోతుంటుంది. ఏమని? అమ్మ నాన్నని తప్పించుకుని తొందరగా ఎగిరిపోవాలి, నాకు ఫారిన్ కంట్రీ వస్తే వెళ్ళిపోతాను, నేను హాస్టల్ ఉంటే వెళ్ళిపోతాను అనే భావన ఉంటుంది. ఇది మీరు గమనించండి. మీ ఇంట్లో పిల్లలు ఇలాంటి బిహేవియర్ ఉంటే దయచేసి టోన్ అనేది కోపంలో కాకుండా, క్రోధంలో కాకుండా, ఎనిమీతో కాకుండా, గ్రడ్జ్ పగ పట్టేసుకోవడం కాకుండా, వాళ్ళకి యాక్చువల్గా ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, దేనివల్ల అంత కోపం వస్తుంది, ఈ చెప్పిన పనులు ఎందుకు చేయట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లే కాబట్టి చేయట్లేదా, అది అర్థం కావట్లే కాబట్టి కోపం చూపించేసి ఆ పనులు తప్పించుకుంటున్నారా, ఇది మీరు గమనించిన తర్వాత ప్రేమతో కూడుకున్న బిహేవియర్ ఉంటే వాళ్ళు మీ దగ్గర వచ్చి మీ మాట షేర్ చేసుకుంటారు. చాలా చెప్పాలనుకుంటారు పిల్లలు. ఫస్ట్ 2.5 years వరకు, అంటే పుట్టిన నుంచి 2.5 years వరకు అమ్మ బొజ్జలో ఉన్నట్టుంటారు. పిల్లలు పుట్టిన నుంచి 2.5 years వరకు వాళ్ళు ప్రపంచం చూస్తున్నా, బాహ్య ప్రపంచం చూస్తున్నా అమ్మ బొజ్జలో ఉండే అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు వామ్త్గా ఉంటారు, వెచ్చగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా అటు ఇటు అమ్మా నాన్న ఉన్నారా లేదా చూస్తుంటారు. అదే 2.5 years నుంచి 5 years వరకు నాన్న మాట్లాడేది, నాన్న చెప్పేది, నాన్న బిహేవియర్ అన్ని రికార్డ్ చేస్తుంటారు మైండ్లో. అందుకే పిల్లలకి చెప్పడం ఒకటే కాకుండా మనం ఆచరించి చూపిస్తే, నాన్న అమ్మ నన్ను అరిచింది, నేను అమ్మని అరిచాను, ఇది కొట్టుకోవడం కాదు, కోపం కాదు, ఇది చెప్పడం, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనే భావన పిల్లలకి క్లారిటీగా చెప్పాలి. లేకపోతే వాళ్ళకి కోపానికి, బాధకి, భయానికి ఇవి మీనింగ్ తెలియదు అనమాట. నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తా, వాళ్ళకి మీనింగ్ ఏంటి అని ఫస్ట్ చెప్పాలి. చెప్పకపోతే మైండ్లో మనం చెప్పకపోతే వేరే వాళ్ళు చెప్పేస్తారు, మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వేరే రాంగ్ ఇన్పుట్ వస్తుంది. ఇదంతా ప్రజెంట్ కలియుగం, ప్రజెంట్ ఏఐ యుగం, దీన్ని కూడా ఇన్ఫర్మేషన్ యుగం అంటాం. అంటే మీకు ఏదైనా మీరు వాళ్ళకి చెప్పకపోతే, అంటే పిల్లలకి మీరు చెప్పకపోతే వాళ్ళు గూగుల్ ఆర్ చాట్ జీపీటీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అన్ని సోషల్ మీడియం మాధ్యమం ద్వారా అన్నీ తెలుసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మన బాధ్యత పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళ ఉన్న పరిసరంలో, అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ బాగుందా లేదా, ఇంట్లో ఎవరైనా రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, అది పిల్లలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా గమనించాలి. ఇది ఒకటే కాకుండా స్కూల్లో ఏమైనా కోపం చూపిస్తున్నాడా, ఎందుకు చూపిస్తున్నాడు, ఫ్రెండ్స్ వల్ల ఏమైనా ఉందా,
టీచర్ ఏమైనా అగ్రెసివ్ ఉందా, ఇవన్నీ మీరు అర్థం చేసుకున్న తర్వాత అది కోపము, ఇది కోపాన్ని కంక్లూడ్ చేసుకుని తర్వాత దానికి సొల్యూషన్ ఇవ్వాలి తప్ప ముందే హడావిడిగా కోపం వీడింతే అనే భావనతో మీరు మాట్లాడుతుంటే పిల్లల మైండ్లో అమ్మ నాన్న నన్ను ఇష్టపడట్లేదనే భావన కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవ్రీడే అసెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీడే పిల్లలతో కొంచెం సేపు స్పెండ్ చేయండి. మీరు స్పెండ్ చేసేటప్పుడు పక్కన ఏ ఐటమ్స్ ఉండకూడదు. పిల్లలతో అంటే గ్యాడ్జెట్స్ మీతో పట్టుకొని 50% అటు 50% ఇటు దయచేసి చేయొద్దు. కొంచెం అటెన్షన్ ఇవ్వండి. పిల్లలు భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. థ్యాంక్ యూ.